హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఈ రోజు ఏం జరగబోతుంది? సారీ. ఈ వారం ఏం జరగబోతుందో మాట్లాడదాం. సో, దానితో పాటు ఈ ఫార్మాట్ ఏదైతే ఉందో, ఈ వీక్ జరిగే ఫార్మాట్ ఏదైతే ఉందో, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ప్రీవియస్ సీజన్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి రావటం, కొంతమంది కొన్ని గేమ్స్ కండక్ట్ చేయటం, ఆ గేమ్స్ కండక్ట్ చేయటంలో పాటు ప్రతిరోజు వచ్చి ఒక కంటెంట్‌ని సెలెక్ట్ చేసిపోవటం ఇదనమాట. సో, అది ఈ రోజే కాదు, రేపు. ఈరోజు ఇద్దరొచ్చారు కదా! రేపు ఇంకిద్దరొస్తారు. ఆ తర్వాత ఇంకిద్దరొస్తారు. ఈరోజు అఖిల్ అండ్ దేత్తడి హారిక వచ్చారు కదా! రేపొచ్చేసరికి మానస్ అండ్ ప్రియాంక సింగ్ ఇట్లా. అయితే రోహిణి అల్లాడిస్తుంది. ఎక్కడ పోయిందో అక్కడే ఎతుక్కోమంటారు కదా పెద్దోళ్ళు. ఎవరైతే ఆ అమ్మాయిని "నువ్వు ఆడలేవు, నువ్వు జీరో, నువ్వు ఫైర్ ఏంది" ఈయనైతే ఇంకా ఒక స్టెప్ ఎక్స్‌ట్రా పృథ్వీ. ఆ! ఇట్లా చూసి ఫిజికల్ గేములు నువ్వు ఆడగలవా అన్న స్టేజ్ నుంచి కుప్పగూలే స్టేజ్‌కి తెచ్చింది. సో, అంతటితో ఆగిందంటే ఆగల. సో, ఈరోజు గౌతమ్ లాంటోడితో కూడా ఆడి, గౌతమ్‌ని కూడా వెనక్కి నెట్టి ఆమె అంటే కొన్ని అక్కడ ప్రోమో ప్రకారం చూస్తుంటే లిమిట్‌లెస్ అనేది ఏదో పెట్టమన్నట్టున్నారు. సో, అర్ధ వృత్తాకారంలో అది పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అందరియి పడిపోతున్నాయి. హాఫ్ సర్కిల్‌లో ఏం పెట్టగలిగింది. సో, ఇంకొకసారి ప్రూవ్ చేసుకుంది. సూపర్ అనిపించింది అంతే రోహిణి. అయితే ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమోలో ఏం జరిగింది? అఖిల్ అండ్ దేత్తడి హారిక వస్తారు. సో, అఖిల్ ఫ్యాన్స్‌కి పండగ. ఎందుకంటే అఖిల్‌లో ఒక తెలియని ఇదుంటది. లైక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది. కానీ అఖిల్ ఒక రకంగా గ్రేట్ అనే చెప్తాను నేను. ఎందుకంటే సెకండ్ టైమ్ పోయి కూడా మళ్ళా రన్నర్ అవ్వటం అంటే బిగ్ బాస్‌లో ఉన్న పొజిషన్ కాపాడుకోవటం కూడా కష్టమే. ఇప్పుడు హరితేజ వచ్చిందబ్బా! టాప్ 3 కంటెస్టెంట్. అమ్మాయి అయిందా? ముందెళ్ళిపోలా? సో, అట్లా అందరికి వర్క్ అవ్వవు. చాలా ప్రెషర్ కూడా ఉంటది వైల్డ్ కార్డ్‌గా. అంటే సెకండ్ టైమ్ రావటం వల్ల. సో, అటువంటి అఖిల్ లాస్ట్ సీజన్‌లో వచ్చి బిందుమాలతో పోటీ పడి రన్నర్ అయ్యాడు. దాంట్లో కూడా ఆయనకేంటంటే ఆయనకి నెగెటివ్ అయింది ఫ్రెండ్స్. ఆయన పక్కనుండే ఫ్రెండ్స్ ఆయన్ని మిస్‌లీడ్ చేశారు. లేకపోతే చాలా మంచి టఫ్ ఫైట్ ఇచ్చేవాడు. అప్పటికి ఇచ్చాడు టఫ్ ఫైట్. సరే అఖిల్ గురించి చెప్పే ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్పాను. ఆ చార్మ్ అదంతా కనిపిస్తది అఖిల్. రైట్ అఖిల్, దేత్తడి హారిక వస్తారు. అఖిల్ రాంగానే ప్యాంట్ ఏసుకున్నావా అంటాడు. ఎవరిని టేస్టీ తేజని. ఆ తర్వాత ఏంది బాసు నీ మీద నా మీద మీమ్స్ ఎక్కువైపోతున్నాయని పృథ్వీని అంటాడు. పృథ్వీ హగ్ చేసుకుంటాడు. సో, ఇవన్నీ చూపిస్తారు. అయితే ఇక్కడ జరిగిందేందంటే వీళ్ళొచ్చి ఒక యాక్ట్ ఇస్తారు. ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన లేకపోతే కామెడీ చేయమనొచ్చు, డాన్స్ చేయమనొచ్చు, స్కిట్ చేయమనొచ్చు. వాళ్ళకి కొన్ని కొన్ని క్వెషన్స్ ఇచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి రకరకాల ఫార్మాట్‌లో ఉంటది. ప్రతిరోజు ఒకే ఫార్మాట్ అని ఉండదు. ఈరోజు అట్లానే ఏదో కామెడీ చేయమన్నారన్నట్టు లీక్డ్ అప్‌డేట్. దాంట్లో రోహిణి అండ్ గౌతమ్ బాగా చేసినట్టు వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారీళ్ళు. ఇక్కడ ప్యాటర్న్ ఏంటంటే బయట నుంచి వచ్చేవాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. ఈ ఇద్దరు వాళ్ళతో ఎవరు గేమ్ ఆడాలనేది ఈళ్ళిద్దరు డిసైడ్ చేస్తారు. వాళ్ళు సెలెక్ట్ చేసినోళ్ళు. ఇప్పుడేంటి గౌతమ్ అండ్ రోహిణిని సెలెక్ట్ చేశారు కదా! ఇప్పుడు గౌతమ్, రోహిణి నాకు అపోజిట్‌గా ఎవరు ఆడాలనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటారు? తేజని, విష్ణుని సెలెక్ట్ చేసుకుంటారు. సో, విష్ణు గేమ్ అవకాశం ఇద్దామనో, లేకపోతే విష్ణు వీక్ గదా! గేమ్స్‌లో తేజ కూడా ఎలా ఆడతాడో చూద్దామనో వాటెవర్. సో, వీళ్ళ నలుగురి మధ్య పోటీ జరిగినప్పుడు రోహిణి ఫస్ట్ గెలుస్తుంది. తర్వాత గౌతమ్. తర్వాత ఆహ్, టేస్టీ తేజ, లాస్ట్‌లో విష్ణు. సో, ఇట్లా 2 గేమ్స్ జరుగుతున్నాయని మనకి అప్‌డేటు. ఒకవేళ ఫస్ట్ దాంట్లో ఒకరు, రెండో దాంట్లో ఒకరు జరిగితే అప్పుడేమైద్ది? ఈ గెలిచిన ఇద్దరి మధ్య పెట్టే ఛాన్స్ ఉంటది. సో, ఇక్కడేందంటే రెండిట్లోనూ ఏమే గెలిచిందనేది లీక్డ్ అప్‌డేట్. సో, రోహిణిని అందుకనే కంటెండర్ చేసేసారు. ఫస్ట్ కంటెండర్. టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్. ఇది చాలా 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 పెద్ద విషయం. ఎందుకంటే అసలు ఏం ఆడుతుందిరా రోహిణి? అసలు ఏం చేస్తుందిరా? జస్ట్ లైక్ దట్ సేవ్ అయిపోతుందనే వాళ్ళందరి నోళ్ళకి తాళం వేసినట్టు. జిప్ ఇట్. జస్ట్ జిప్ ఇట్ అంతే. నేను ఆడుతున్నా. నామినేషన్‌లోకి రాకపోవడం నా తప్పు గాదు. వచ్చినా నా ఆటకి ఓట్లు పడతాయి అన్న విధంగా ఆడుతుందామె. ఓకేనా? సో, ఎక్సలెంట్‌గా ఆడింది. ఫస్ట్ కంటెండర్ అయిపోయింది. టికెట్ ఫినాలే హగ్ చేసుకుంటారు అంతా ఓకే. అయితే ఇక్కడ చాలా మందికొచ్చే డౌట్‌లేందంటే వై రోహిణి, గౌతమ్? వై నాట్ నిఖిల్, పృథ్వీ? వై నాట్ నబీల్ అండ్ ప్రేరణ? వై నాట్ అదర్స్? ఇట్లాంటివొస్తాయి. ఇక్కడ నేనేమనుకుంటున్నా అంటే, దీంట్లో ఎటువంటి ఏముండదు. అదొక ప్యాటర్న్ లాగా ఎళ్తది. అందుకే నేను ఈ రోజు జరగబోయేది కాకుండా ఈ వారం జరగబోయేది. ఎందుకు చెప్పా అంటే, ఇప్పుడేంటి ఈ రోజొచ్చారు. వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు అపోనెంట్‌గా టేస్టీ తేజాని అండ్ విష్ణుని సెలెక్ట్ చేసుకున్నారు కదా! అలానే రేపొచ్చే వాళ్ళేం చేస్తారంటే, మళ్ళా ఈళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోరు. ఎవరిని? ఆహ్, ఆల్రెడీ ఇప్పుడు ఏమైపోయింది గదా! రోహిణి అయిపోయింది కాబట్టి ఇంక రోహిణిని సెలెక్ట్ చేయడానికి ఉండదు. సో, ఇక్కడ గౌతమ్‌కి ఛాన్సొచ్చింది. సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడు. 2 గేమ్స్‌లో సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడనేది టాక్. బానే ఆడినట్టు. కాకపోతే రోహిణి ఇంకా సూపర్‌గా ఆడింది కాబట్టి ఆయన సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడు. సో, రేపొచ్చే వాళ్ళేం జేస్తారు? వాళ్ళ సెలక్షన్ క్రైటీరియా వేరుంటది. వాళ్ళు ఇప్పుడు రోహిణి, గౌతమ్‌ని గాకుండా
ఇప్పుడు ఆడనోళ్ళు ఎవరుంటారు? నిఖిల్, పృథ్వీ ఉన్నాడు. ఓకేనా? అండ్ దెన్ ప్రేరణ, నబీల్ ఉన్నారు. సో, ఈ సెలక్షన్ అనేది ఇలా వెళ్తది. అంటే మనకంత పద్ధతిగా ఎళ్ళినట్టే జరిగిద్ది. కానీ రేపు కామెడీ గాకుండా ఏదన్నా ఒక ఫిజికల్ టాస్క్‌లో చిన్న టాస్క్ పెట్టి ఎవరు గెలుస్తారంటే నిఖిల్, పృథ్వీ గాబట్టి వాళ్ళు గెలవచ్చు. లేకపోతే వాళ్ళకి నచ్చిన టాస్క్. ఒక ఇంటెలిజెంట్ క్వెషన్స్ గాని ఏదైనా కనిపెట్టే టాస్క్ అన్నప్పుడు ప్రేరణ గెలిచే విధంగా జేయొచ్చు. సో, నబీల్ గెలిచే విధంగా ఒకటి పెట్టొచ్చు. అట్లా వాళ్ళు చూజ్ చేసుకున్న యాక్టివిటీస్ డిఫర్ అయినా ఖచ్చితంగా వాళ్ళందరికీ ఛాన్స్ వచ్చే విధంగానే ఉంటది. ఇది నేను చెప్పాలనుకున్న ఉద్దేశ్యం. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్ రైట్? సో, ఇక్కడేమి అన్యాయాలు జరిగిపోవు, అక్రమాలు జరిగిపోవు. సో, అందరికి ఛాన్స్ ఇస్తారు. ఆ మాత్రం తెలివి లేకుండా ఎందుకు చేస్తారు చెప్పండి? అది టికెట్ టు ఫినాలే టాస్క్ అన్నప్పుడు ఒకరిని కంప్లీట్‌గా పక్కన పెట్టేసి ఆడితే ఎలా ఉంటది? అక్కడుంది 9 మంది. ఫస్ట్ డే ఆడే ఛాన్స్ ఎవరికొచ్చింది? నలుగురికొచ్చింది. ఇంక సెకండ్ డే నుంచి రోహిణిని ఆడదు. రోహిణి డైరెక్ట్‌గా కంటెండర్స్ మధ్య పోటీ పెడతారు చూసారా? అప్పుడు ఆడిద్ది. ఎందుకని? ఆల్రెడీ షీ ఈస్ కంటెండర్ కాబట్టి. సో, ఇక్కడ మిగిలిన 5గురితో పాటు ఈరోజు ఛాన్స్ రాని నలుగురు ఛాన్స్ ఇచ్చారు కదా! మిగిలిన 5గురితో పాటు ఇప్పుడు ఓడిపోయిన ఈ ముగ్గురిలో కూడా కొంతమందిని పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళా ఓడిపోయిన ముగ్గురంటే ఇక్కడ ఒకటి. ఇక్కడేంది? ఇక్కడ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. 9 మంది ఉన్నారబ్బా! టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది. ఇక్కడ కంటెండర్ నుంచి ఔట్ అయినోళ్ళు కూడా ఉంటారు. కంటెండర్ అయినోళ్ళు ఉంటారు. ఈ 9 మందిలో కంటెండర్ అయిందెవరు? రోహిణి. పక్కన పెట్టేసి. కంటెండర్ కానిదెవరు? విష్ణుప్రియ. 2 గేమ్‌లో లాస్ట్ వచ్చింది. ఆ అమ్మాయిని పక్కన పెట్టేశారు. సో, అటువంటప్పుడు ఏమైద్ది? విష్ణుప్రియ పక్కెళ్ళిపోయింది. రోహిణి కంటెండర్ అయింది. అంటే 9 మందిలో 2 పోతే ఇంక 7గురు. ఈ 7గురు గేమ్స్ ఆడే విధంగా నెక్స్ట్ డేస్ ఉంటాయని చెప్పడం నా ఉద్దేశ్యం. సింప్లిఫై చేసి చెప్తున్నా. ఓకేనా? సో, ఎందుకంటే ఆ 7గురిలో ఈరోజు ఓడిపోయిన గౌతమ్ అండ్ తేజ మళ్ళా ఛాన్స్ ఉండొచ్చు. ఛాన్స్ లేకుండా అయినా ఉండొచ్చు. ఒకసారి ఆడారు కాబట్టి. సో, కొత్త వాళ్ళకైతే ఛాన్స్ ఉంటది మళ్ళా. ఎవరెవరికి? నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, నబీల్, అవినాష్. వీళ్ళకి ఛాన్స్ రాలేదుగా ఈరోజు ఆడినోళ్ళు. రేపు పెట్టబోయేది రేపు పెట్టబోయే వాటిలో ఖచ్చితంగా ఈళ్ళుంటారు. ఎల్లుండి పెట్టబోయే వాటిలో కొంచెం వేరే వాళ్ళుంటారు. ఆ తర్వాత శుక్రవారం గాని, శనివారం గాని ఏం జరిగిద్ది? ఇప్పుడు ప్రతి రోజుకి ఒక కంటెండర్ అవుతాడుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక కంటెండర్ అయ్యారు రోహిణి. రేపు ఇంకొకరు అయ్యారనుకుందాం ప్రేరణ. ఆ తర్వాత రోజు ఇంకొకరు అయ్యారనుకుందాం అవినాష్. ఆ తర్వాత రోజు పృథ్వీ అయ్యాడనుకుందాం. అప్పుడు వీళ్ళ మొత్తం మీద ఈ కంటెండర్ మధ్య పోటీ ఒకటి ఉంటదిగా. అది లాస్ట్ డే పెడతాడు. ఇట్లా జరిగిద్ది ఈ వారం మొత్తం. ప్యాటర్న్ అయితే ఇదే. ఓకే. సో, ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయటానికే నేను ట్రై చేశాను. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్ అండ్ యెస్ కీప్ వోటింగ్ గైస్. చాలా మంచి రసపట్టులో ఉంది. ఊరక మాటలు చెప్పి కూర్చుంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. మీకు నచ్చిన కంటెస్టెంట్స్‌కి ఓట్లు ఏసేలాగా ట్రై చేయండి. ఓకేనా? చాలా మ్యానిప్యులేషన్స్ జరుగుతాయి ఈ సీజన్‌లో. అస్సలు వదలొద్దు. సో, ఇంకంతే. ఇంక మీకు ఒకడు నచ్చాడు అంటే ఓటింగ్ ఏసుకోండి. ఓకే. ఒకడు నచ్చాడు అంటే ఓటింగ్ అంతే. మనోడు వేరే వాళ్ళని చేద్దామని చెప్పి వాళ్ళకి ఓటింగ్ ఏయటాలు ఇయొద్దు. అది ఎవరి ఫ్యాన్స్ అయినా గాని. మీ కంటెస్టెంట్ ఫ్యాన్స్‌కి మీరు ఓటేసుకోండి. అప్పుడు మాత్రమే మీ కంటెస్టెంట్‌కి న్యాయం చేయగలుగుతారు. అయి అయిపోయినియి. ఈళ్ళని ఎలిమినేట్ చేద్దాం, వాళ్ళని ఎలిమినేట్ చేద్దాం అన్న రోజులు అయిపోయినియి. లాస్ట్ మూమెంట్‌కొచ్చేసరికి ఏమైద్దంటే యూ నెవర్ నో ఎవడి ఓటింగ్ ఎంతో. నువ్వసలు నీ కంటెస్టెంట్‌కి ఎయకుండా వేరే వాళ్ళని ఏదో చేద్దాము ఎలిమినేషన్‌లో నీకు కీ రోల్ ప్లే చేద్దామంటే నీవే పోవచ్చు. నీ కంటెస్టెంటే. నువ్వు చేయాల్సిందల్లా మనసా, వాచా, కర్మణ అంటారు ఇది చూడండి ఏదో. అట్లా నీకు నచ్చిన కంటెస్టెంట్స్‌కి గుద్ది పడేసేయి ఓట్లు. ఎట్లా గుద్దాలంటే రీసౌండ్ రావాలా. అనగనగనగనగనగనలాన్నా భీమ్లా ఎడిచిపట్టు అట్లా, అట్లా ఆ రేంజ్‌లో వస్తే కొంచెం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. రైట్. ఐ హోప్ యూ లైక్ మై వీడియోస్. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు అర్ధరాత్రి వీడియోస్ పెట్టాను. రాత్రంతా జరిగింది ఒక 30 మినిట్స్ పైన. ఆ తర్వాత ఓటింగ్ వీడియో పెట్టాను. అయన్నీ ఆల్రెడీ ఉన్నాయి. చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో, ఓటింగ్‌లో ఎవరు ముందెళ్తున్నారు? దోసుకెళ్ళిపోతుందెవరు? షేక్ చేస్తుందెవరు? స్కోర్ బోర్డ్‌ని ఇవన్నీ చెప్పాను. సో, దట్స్ ఇట్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.